ఒరే బడుద్దా నిమేష, మొన్న కోకిల పాటలో పల్లవేమిటో తెలుసారా నీకు? అదిరా, తిండికి తెమ్మరాజువి, పనికి బండరాజువి. ఉన్నపోతే దూడల్లోను, మెయ్యపోతే ఎద్దుల్లోను. ఈ రెండే తెలుసు నీ మొహానికి. అదిరా, లవ్ చేసే వయసు నీకెక్కడ ఏడిసింది గాని, మొన్న కోకిల సాంగ్ ఒరిజినల్ సాంగ్ ఏమిటో తెలుసారా? త్యాగరాజ కృతిరా. దాన్ని బేస్ చేసుకుని ఒక లవ్ సాంగ్ రాశాను. మరి దీన్ని గాని కోకిల వింటే ఫ్లాటే. ఇప్పుడు వినిపిస్తాను. నీ ప్రేమ పాటను వినిపిస్తావా నాకు? బాబు, ఏం కావాలని అడిగితే అలా గుడ్డప్పగిన చూస్తావేం బాబు? ఉంటు బాబు, ప్రస్తుతం లవ్ ట్రాక్ చాలా సీరియస్ ట్రాక్ లో నడుస్తుంది బాబు. ప్రేమ నీ ముష్టి మొహాన్ని కాస్త అడ్డుతీ బాబు. నీకంటే ముష్టి మొహం బాబు నాది. కళ్ళజోడు పెడితే ప్రేమ, తీస్తే ప్రేమ. చెట్టు కింద ప్రేమ, చెట్టు పైన ప్రేమ. పుట్టలో ప్రేమ, పుట్ట బయట ప్రేమ. ఐస్ క్రీమ్ లాగేసుకుంటున్నాడేమిటి? వీడెవడో దేవదాసులో ఉన్నాడే. మొత్తం టోటల్ గా కమర్షియల్ ప్రేమ. లవ్ లో ఫెయిల్ అయి ఉంటాడు పాపం. దానికి ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్య. ఏ పేపర్లో చూసినా ఇదే. ఏమిటది? చూడండి. చిన్నపిల్లకి అనుకుంటే కట్టుకుంటారు, ఎంత ఎగురు అందటం లేదు. ఏమిటి? కొంచెం ఎత్తుకొని సార్, నా దానికి అందటం లేదు. పోసుకో. అయిందా? ఊపినండి సార్. సరూప్. థ్యాంక్ యూ సార్. మళ్ళా కలుద్దాం బాత్రూమ్ లో. దీనికి ఒకటే బతికినట్టుంది. తీసుకోండి. పక్కన తినేలా రెచ్చుకున్నాడు. అనుకుంటున్నారా? ఉంటారా, త్వరగా వచ్చాడు. చూడండి ఏమంటుంటే. ఇదేమిట్రా, చెప్పు బొమ్మ వేసింది. కొంప తీసి చెప్పులు, కొత్త చెప్పులు గానీ కొనమందేమో. చూడండి, కొత్త చెప్పులు కొనమని కాదు, చెప్పించుకుంటానండి. ఏమిటది పాపం? జోకర్ మొహం అష్టవంకర్లు తిరిగిపోతుంది. ఇంకొదిలేవే పాపం అతన్ని. దిగరా బాబు, దిగు. నేను వదల్లో. లోక కళ్యాణం ఖాయం. నాకు అతనే కావాలి. ఇప్పుడు కడుపు నిండిందా? సారీ, నా మీద నా కోపం పోయిందా? చెప్పు చెప్పొచ్చు, కొట్టండి. చెప్పివరా. అయితే మీరు అలా రాయొచ్చా? అయితే నేను సారీ. అయితే నేను కూడా సారీ. నేను సారీ. అవుతావారా? హలో హలో హలో, ఎప్పుడు? రేపు. 1 మినిట్. రేపు ఈ డ్రెస్ లో వద్దు, 6 గజాల అందమైన కోకిల వర్ణం చీరలో వస్తారా? 1 మోర్ మినిట్. కోకిలా, ఏం పర్లేదు. గురుద్రోహి. చెడగొట్టకరా, చెడదామని. ఇవన్నీ నేనే రాశాను, చూడు. హాయ్. నైస్. ఇదేమిటి ఇన్ని భాషలు? నీకోసమే. ఇదేం భాష? ఇది తమిళ్, ఇది మలయాళం. లిపి ఉన్నా లేని భాషలతో కలిపి మొత్తం 250 భాషలు, 250 లాంగ్వేజ్ లో రాద్దాం అనుకున్నాను. కానీ మలయాళం వచ్చేసరికి మేరా జేబ్ మే పైసా ఖతం హో గయా. ఇంతకీ నన్ను ఎందుకు చీర కట్టుకుని రమ్మన్నావు? చెప్తాను, కానీ నీ ఆటోగ్రాఫ్ ఇస్తావా?
ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పు. నిజం చెప్తే నేను అడిగింది ఇస్తావా? ఆ, ఎంతైనా భారతదేశం భారతదేశమే. ఆ, ఇదేదో ఎక్కడో విన్న దేశభక్తి గీతంలా ఉంది. సారీ జహాం సే అచ్చా. అదేమిటి సడన్ గా రూట్ మార్చేసావు? అక్కడే ఉంది పాయింట్. ఆడదానికి అతి సౌందర్యమైన ఆకర్షణీయమైన గ్యాప్. ఏ గ్యాపు? నువ్వు మాట్లాడేదేమిటో నాకు అర్థం కావటం లేదు. అదే మినీ మిడి మ్యాక్సీ ఏ ఫారిన్ డ్రెస్ లో లేని గ్యాప్. ఓకే, అందమైన భారతీయ స్త్రీ సారీ కట్లో ఉన్న గ్యాప్. ఇదేనా నిజం అంటే? ఇది నిజం అంటే. నేను చెప్పిన గ్యాప్ ఇదే, మధ్యప్రదేశ్. ఛీ, వదలు. హే, కోకిల, నిజం చెప్తే నేను అడిగింది ఇస్తాను కదా ప్లీజ్. ఓ థ్యాంక్ యూ. I like you. Yeah, I mean it. కోకిల. ఏమిటో వెదవ కన్ఫ్యూషన్ సిగ్గును. నాకు కూడా సిగ్గేస్తుంది. నోరు మీద వెదవ. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. మన ముగ్గురికి సంబంధించిన విషయం. వరా వెధవా, ఇది ఏ సర్టిఫికేట్ ప్రోగ్రామ్? ఇక్కడ మేమిద్దరమే ఉండాలి. లేదు, మన ముగ్గురం ఇక్కడే ఉండాలి. నోరు మీరా వెధవాయ్. ఇంకా 20 ఏళ్ళు టైం ఉందిరా ఉష్ణ పక్షి. ఏమిటిదంతా? ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్. అబ్బా ఆశ. సంపాదన లేకుండా సంసారానికి తొందరపడితే రేపు పిల్లలు కూడా పుడితే. అందుకే మీ ఉద్యోగం ఖాయమయ్యే వరకు నో ఫస్ట్ నైట్. ఓకే? అప్పుడే మొదలెట్టావు ఇల్లాలు ముచ్చట్లు. మరైతే టీవీలో హోటల్స్ లో పాడి సంపాదించమంటావా? నో టీవీ నో హోటల్. అప్పుడైతే బయటికి నడవండి. కోకిల పెళ్లి చేసుకొచ్చినట్టుంది. చూడు, ముందు ఆ చిన్ని బుజ్జి గడపదని కలిసి వెళ్దాం. అలాగే రై రై. చిగరా మంది కాదు గేట్ తప్పు. కోకిల, నీ ఇల్లు చాలా పెద్దది. ఇక నుంచి మీది మాది ఒకే ఇల్లు. ఓకే? దండం పెట్టుకోండి. నాకు తెలుసు అదే ఏ కోతి మూకనో వెంటేసుకొచ్చినట్టుంది. రై. అన్నయ్య, మా ఆయన. హలో సార్, ఎం సిద్ధార్థ. వీడు నా ఫ్రెండ్, ప్రస్తుతం తోడు పెళ్లి కొడుకు. మేము చాలా వెరైటీగా పెళ్లి చేసుకున్నాం తెలుసా. మనలెవ్వరూ పేర్లు చెప్పమనరు, హారతి ఇవ్వరు, ముందుగా కుడికాలే పెట్టి లోపలికి రామని ఎవ్వరు అనరు. అందుకే చిన్న సెటప్ చేశారు. మా కోయిట్లాంటి పెళ్లి చేసుకుందా? కర్పూరం ఏది? నా దగ్గర ఉంది. అగ్గిపెట్టి అది మర్చిపోయాను. నా దగ్గర ఉంది. మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే ధూమపానమునకు కాదు, ఆ అగరబత్తి వెలిగించడానికి. అన్నయ్య, నువ్వే మాకు హారతి ఇవ్వాలి. తప్పుకోనయ్యా, రండి.